దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కుటుంబానికి అండగా నిలబడతామంటూ మాజీ మంత్రి కేటీఆర్ జూబ్లీహిల్స్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో ఏ కుటుంబానికి కష్టం వచ్చినా గోపీనాథ్ అండగా ఉన్నారని గుర్తు చేశారు. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు డబ్బులు పంచి గెలవాలని చూస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. గడిచిన 22 నెలల్లో కాంగ్రెస్ ఒక్క మంచి పనైనా చేసిందా అంటూ ప్రశ్నించారు. ఎమ్మెల్యే సాబ్ అంటే ఇంతకుముందు విష్ణు చెప్పినట్టు ముంగట డ్రైవరు వెనుకో గన్మెను పక్కకు వాళ్ళు ఇటుకు వీళ్ళు అందరూ ఉంటారు. కానీ పోయినాక చూస్తే ఏముంది అంటే వెనుకకు తిరిగి చూస్తే ఇలా కుటుంబం మొత్తం మీ అందరూ దయదలిస్తే మీ అందరూ ఆశీర్వదిస్తే మళ్ళొక్కసారి గౌరవప్రదంగా సమాజంలో నిలబడే పరిస్థితి ఉన్నది. ఎలక్షన్లు వస్తాయి పోతాయి, అప్పుడప్పుడు గెలుస్తాం, అప్పుడప్పుడు ఓడిపోతాం, ఫరకూడదు. కానీ మనిషే పోయినాక, మనం ప్రేమించే మనిషి, మనం అనుకున్నాడు మనిషే పోయినాక మనం తప్పకుండా కుటుంబానికి అండగా నిలబడాల్సిన బాధ్యత మాత్రం మనందరి మీద ఉన్నది. సంపత్ల గోపన్న మీతోనున్నాడో, మీకు కష్టం వచ్చినప్పుడు బోరబండల సర్దార్ కుటుంబానికి కష్టం వస్తే ఉరికురికి పోయి నిలబడ్డాడు మాగంటి గోపీనాథ్. మరి ఆ కుటుంబానికి కష్టం వస్తే మనం నిలబడదామా వద్దా దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. కొట్లాడు కూడా ఎవరి మీద కొట్లాడుతున్నాం మనం? అవతల ఎవరైనా మంచోళ్ళు ఉన్నారా? రేవంత్ రెడ్డి ప్రభుత్వం అలా ఎవరు నిలిచుంటేంది? ఇప్పుడు హైడ్రా పేరు చెప్పి భయపెట్టుకుంటా బిల్డర్ల దగ్గర పైసలు గుంజుడే గుంజుడు. ఏ బిల్డర్ను యాడ దొరుకుతాడా, నీ ఇల్లు గుల కొడతాం, నీ బిల్డింగ్ గుల కొడతాం అని బెదిరించుడు, పైసలు గుంజుడు, అడ్డమైన పైసలు సంపాదించుడు. వాళ్ళు ఏమనుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు? పైసలు వారేద్దాం, అంత జూబ్లీహిల్స్ అంటే పేరుకు జూబ్లీహిల్స్గా అంత గరీబోళ్ళే ఉన్నారు, ఓటుకు 5,000 వంచుదాం, ఏముంది ఓటుకు 5,000 వంచితే గెలవమా అని టెంపర్ వాళ్ళకు. పనులు మంచి పనులు చేసింది అయితే ఏం లేదు, చెడగొట్టే పనులు గలీజ్ పనులు తప్ప ఒక్క మంచి పని జరిగిందా 22